Which state is set to launch India's first hydrogen powered train? భారత్లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలును ప్రారంభించేందుకు సిద్ధమైన రాష్ట్రం ఏది? సో మన ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం హైడ్రోజన్ ట్రైన్ని ట్రయల్ బేసిస్లో రన్ చేయబోతున్నారు అనమాట. అది ఏ స్టేట్లో రన్ చేస్తున్నారు? ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? పంజాబ్, గుజరాత్, హర్యానా అండ్ రాజస్థాన్. సో మొట్టమొదటిసారిగా మన హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ని హర్యానాలోని జింద్ నుంచి సోనీపట్ వరకు ట్రయల్ రన్ చేయబోతున్నారు అనమాట. సో ఈ జింద్ నుంచి సోనీపట్ వరకు 89 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంది. సో జనవరి 26, 2026 రోజు ఈ ట్రయల్ రన్ జరగబోతుంది. సో మరి ఏంటి ఈ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ అంటే? దీంట్లో CO2 ఎమిషన్స్ అనేవి జీరో అసలు. మరి దీంట్లో వచ్చే ఎమిషన్స్ ఏంటి అంటే సింపుల్ వాటర్ వేపర్ ఎమిషన్ లాగా వస్తుంది. సో దానివల్ల నేచర్కి ఎలాంటి హాని ఉండదు. అండ్ సో క్లీన్ అండ్ సస్టైనబుల్ రైల్ ట్రాన్స్పోర్ట్ సైడ్గా వెళ్ళడానికి మనం ఈ గ్రీన్ హైడ్రోజన్ ఆర్ హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మరి ఈ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్కి ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన హర్యానాలోనే జింద్లో హైడ్రోజన్ ప్లాంట్ ఉందన్నమాట. సో ఈ హైడ్రోజన్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడ ఎలక్ట్రోలైసిస్ విధానంలో మనకి హైడ్రోజన్ ఫ్యూయల్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో అదే మన హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్లో యూజ్ చేసుకుంటారు. సో మరి ఈ హైడ్రోజన్ ప్లాంట్ ఏదైతే ఉందో జింద్లో, మరి దాని టోటల్ కెపాసిటీ ఏంటి అంటే దాని టోటల్ కెపాసిటీ వచ్చేసి 3000 కిలోగ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ 7680 కిలోగ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇది దాని కెపాసిటీ అనమాట. ఓకే, సో ఈ హైడ్రోజన్ పవర్ ప్లాంట్ నుంచే మనకి ఈ ట్రైన్కి హైడ్రోజన్ ఫ్యూయల్ అనేది అందివ్వడం జరుగుతుంది. సో మరి ఇవి ఎవరు డిజైన్ చేశారు అంటే సో చెన్నైలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు ఇండియాలో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్ని మనం ట్రయల్ రన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో గ్లోబల్గా చూసుకున్నట్టయితే ఇండియా ఈజ్ ద 5th కంట్రీ టు స్టార్ట్ దిస్ హైడ్రోజన్ ట్రైన్. మరి ఇంతకుముందు ఏ కంట్రీస్ హైడ్రోజన్ ట్రైన్ని రన్ చేశాయి అంటే ఫస్ట్ కంట్రీ వచ్చేసి మన జర్మనీలో 2018లోనే రన్ చేయడం జరిగింది. సో జర్మనీ తర్వాత ఫ్రాన్స్, తర్వాత స్వీడన్, చైనా, ఇప్పుడు ఇండియా 5th ప్లేస్లో ఉందన్నమాట.